హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు నేను క్యారెట్ హల్వాతో మేము ముందుకు వచ్చానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. క్యారెట్ హల్వా కొంచెం బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. వారానికి 2-3 సార్లు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు నేనైతే చాలామంది కూడా తురిమి చేసుకుంటూ ఉంటారండి. నేనైతే మిక్సీ పట్టి చేశానండి. ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే శుభ్రంగా కడుక్కున్న వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను మిక్సీ పట్టుకున్నానండి. నేను చూపిస్తున్నాను వీడియోలో. అంతకుముందు కూడా ఒక వీడియో తీసి పెట్టానండి. తురిమి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా వీడియో తీసి పెట్టానండి. ఇప్పుడు మిక్సీలో కూడా పెట్టి చూపిస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టాక ఇలా ఉంటుందండి. మరీ ఎక్కువగా మెత్తగా చేసేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చూపించిన విధంగానే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. దీనికి కావాల్సినవి అండి, నేనైతే ఒక కళాయి తీసుకొని అందులో నెయ్యి వేసి నెయ్యిలోనే వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు నెయ్యిలో వేయించుకుంటే చాలా బాగా వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తుందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి పెట్టొచ్చండి, చాలా బాగా తింటారు, చాలా ఈజీగా తినేస్తారు. మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా నెయ్యి వేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. ప్లేట్ పెట్టి మగ్గనివ్వాలి, సిమ్లోనే ఉండాలి. మరి సిమ్ కాదండి, మీడియం మంట మీదనే వేయించుకోవాలి. ఇలా వేయిస్తే చాలా బాగుంటుంది. నెయ్యి అనేది క్యారెట్కి మొత్తం వాటికి ఇదవుతుందండి. అందుకే మనం ఒక 5 మినిట్స్ వరకు ఇలానే మగ్గనివ్వాలి. తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే కింద మాడిపోకుండా చాలా బాగా వస్తుందండి. తర్వాత నేనైతే ఈ వీడియో ముందైతే కొంచెం వాటర్ వేసి మనము మగ్గనివ్వాలి. ఇలా ఒక నెయ్యిలోనే 5-10 మినిట్స్ వరకు మగ్గనిచ్చి తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసి మగ్గనివ్వాలండి. మగ్గనిస్తే ఇంకా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా ఉడుకుతుంది. ఇలా ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసేసుకొని కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపి పైన మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ నీళ్ళు మొత్తం దగ్గరికి పడేంత వరకు ఉడకనివ్వాలండి. ఇలా ఉడకనిస్తే చాలా బాగుంటుంది. క్యారెట్ పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఇంకా చాలా బాగా ఉడుకుతుంది మెత్తగా. అలానే నేను వాటర్ పోసానండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. అయితే ఇలా మొత్తం దగ్గరికి పడేటట్టు చూసుకోవాలండి. క్యారెట్ అయితే ఇంకా వాటర్ ఉన్నదండి, ఇంకా వాటర్ అది ఇంకా పోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు మనము ఇలా కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా నేను ఎలా ప్రిపేర్ చేశానో, మీరు కూడా అలానే ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తుందండి. తర్వాత దీంట్లో పాలు కూడా వేయాలి. నేనైతే కాల్చి చల్లార్చిన పాలే వేసానండి, పచ్చి వేయద్దు. ఉదయం అలా కాల్చి చల్లార్చిన పాలు వేస్తేనే చాలా బాగుంటుంది. చాలామంది ఏమో పాలు వేసేటప్పుడు పాలు ఇరుగుతున్నాయని అంటూ ఉంటారండి. అసలు ఇరగదండి. పాలు బాగా వేడయ్యాక కాల్చాక తర్వాత మనము దీంట్లోనే వేసేసుకోవాలి. అప్పుడైతేనే చాలా బాగా వస్తుంది, పాలు ఇరగకుండా చాలా బాగుంటుంది. ఇలా ఎన్ని పాలు వేసుకుంటే అంత మంచిదండి. దీంట్లో నేనైతే ఎక్కువనే వేసేసుకున్నాను పాలు. దీంట్లోనే మగ్గిపోతుందండి మొత్తము. దీంట్లో మగ్గాక మరి తర్వాత 1 కప్పు షుగర్ వేసుకొని యాలకుల పొడి వేసేసుకొని అన్నీ కలుపుతూ ఉంటూ లాస్ట్కు మొత్తం దగ్గరికి పడేంత వరకు ఉంచాలండి. అప్పటికే అయిపోతుందండి క్యారెట్ హల్వా. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకునే క్యారెట్ హల్వా అండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు ఈ వీడియోతో బాయ్.